సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్న పిల్లలు అనే అంశం గురించి తెలుసుకుందాం. సాంకేతికత సరిగ్గా ఉపయోగిస్తే విద్యార్థుల ఉన్నతికి దోహదపడుతుంది. అభ్యాసం, సృజనాత్మకతలతో కొత్త సంబంధాలు, అవకాశాల్ని అందిస్తుంది. కానీ నేడు వినియోగంలో సమతూకం దెబ్బతింటోంది. బాలల తలరాతల్ని మార్చేస్తోంది. ఏడాది పిల్లలైనా సరే చేతిలో మొబైల్ లేకపోతే ముద్ద కూడా గొంతు దిగడం లేదు. అక్కడి నుంచే చిన్నారులకు వ్యసనంలా పరిణమిస్తోంది. ఇది ఏటికేడాది తీవ్రరూపు దాలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరుచుకొని ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. ఆటలు, పాటలు అన్నీ అక్కడే. క్రమంగా డిజిటల్ లోకం బానిసలవుతున్నారు. దీన్ని డిజిటల్ డ్రగ్ అనొచ్చు. ఆ మహమ్మారి ప్రభావంతో వారి కంటిచూపు, ఆరోగ్యం దెబ్బతింటున్నాయి. మానసికంగా కుంగిపోతున్నారు. ఆలోచనల్లో ప్రతికూల భావనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమ ఖాతాలు తెరవకుండా నిషేధం విధించాలనే డిమాండ్ పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే లైక్లు, కామెంట్లు, వీక్షణలు పిల్లల్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. అనుక్షణం వాటి కోసం ఆరాటపడుతున్నారు. వాటిని చూసే సమయంలో మెదడులో మంచి అనుభూతికి కారణమైన డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది పిల్లల్ని మళ్లీ సామాజిక మాధ్యమ ఖాతాల్ని ఓపెన్ చేసేలా చేస్తుందని వైద్య నివేదికల్లో వెల్లడైంది. సోషల్ మీడియా వాడుతున్నంతసేపు చాలా ఆనందంగా ఉంటుంది. అవగానే మెదడులో డోపమైన్ స్థాయి సాధారణం కంటే బాగా తగ్గి చిరాకు, కోపం, విచారం కలుగుతాయి. అమెరికాలోని అన్నా లెమ్కే దీనిపై డోపమైన్ నేషన్ అనే పుస్తకం రాశారు. అదే పనిగా సోషల్ మీడియా వాడే పిల్లలు నిద్రలేమికి, ఒంటరితనానికి గురవుతున్నారు. వ్యాయామం లేక ఊబకాయం పెరుగుతోంది. చదువుపై శ్రద్ధ తగ్గుతోంది. జ్ఞాపకశక్తి మందగిస్తోంది. మానసికంగా కుంగిపోతున్నారు. పిల్లల మధ్య చిన్న గొడవ జరిగిన నకిలీ ఖాతాలతో సైబర్ బుల్లీయింగ్కు పాల్పడుతున్నారు. ఆన్లైన్ గ్రూపుల నుంచి తొలగించడం ద్వారా తోటి వారిని కించపరుస్తున్నారు. ఈ ప్రభావానికి గురైన వారు మానసికంగా కుంగిపోయి బడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. అమ్మా, నాన్న క్షమించండి, ఆటను మేం ఎంతగా ప్రేమించామో ఇప్పుడు మీరు గ్రహిస్తారు అంటూ ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో 12, 14, 16 ఏళ్ల వయసున్న 3 అక్కా చెల్లెళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు ఆన్లైన్లో కొరియా గేమ్ ఆడేవారు. తల్లిదండ్రులు వద్దన్నారని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘోర ఉదంతం పిల్లలపై సామాజిక మాధ్యమ ప్రభావం ఎంతలా పడుతోందో చాటి చెప్తుంది. 13 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరవకుండా నిషేధం విధిస్తున్నట్లు ఏపీ మంత్రి లోకేష్ ప్రకటించారు. 90 రోజుల్లో చట్టం తెచ్చే దిశగా చర్యలు ప్రారంభించారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడాన్ని నిషేధించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడి అసెంబ్లీలో ప్రకటించారు. 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరవడంపై నిషేధం విధించాలని మద్రాస్ హైకోర్టు గతంలో సూచించింది. పెరుగుతున్న డిజిటల్ వ్యసనం, కౌమార దశలోని పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం నేపథ్యంలో వారిని సామాజిక మాధ్యమ వేదికలు ఉపయోగించకుండా ఉంచాలని, వయసు ఆధారిత పరిమితులు అమలు చేయాలని ఎకనామిక్ సర్వే 2025-26లో కేంద్రం ప్రస్తావించింది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే నిషేధం అమలు మొదలైంది. ఒక్కో దేశంలో ఒక్కో విధానం అమలులో ఉంది. పాఠశాలలు ఏం చేయాలో చూద్దాం. స్క్రీన్ టైం, అక్షరాస్యత, సైబర్ భద్రత, మానసిక ఆరోగ్య అవగాహన తెలిపేలా డిజిటల్ వెల్నెస్ కరిక్యులం ప్రవేశపెట్టాలి. సైబర్ సేఫ్టీ డ్రిల్స్, పీర్ మెంటార్ ప్రోగ్రామ్స్, రోజువారీ శారీరక వ్యాయామాలు తప్పనిసరి చేయాలి. ఆన్లైన్ టీచింగ్ టూల్స్పై ఆధారపడడాన్ని తగ్గించాలి. ఆఫ్లైన్ కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి. వయసు ధృవీకరణ, అందుకు అనుగుణంగా డిఫాల్ట్ సెట్టింగ్లను సామాజిక మాధ్యమ వేదికలు అమలు చేయాలి. పిల్లల కోసం సరళమైన డివైజ్లను ప్రోత్సహించాలి. బేసిక్ ఫోన్లు, విద్యా సంబంధ విషయాలే ఉండే ట్యాబ్లు ఇవ్వాలి. తల్లిదండ్రుల పాత్ర కీలకం. సామాజిక మాధ్యమాల్ని వ్యక్తిగత ఉన్నతికి ఎలా ఉపయోగించుకోవచ్చో పిల్లలకు పెద్దలు వివరించాలి. వారు తప్పు చేసినా, ఇబ్బంది పడినా భయపడకుండా దగ్గరకు వచ్చి చెప్పేలా తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలి.
అన్నింటికంటే భద్రత, ఆరోగ్యం ముఖ్యమైనవనే విషయాల్ని సున్నితంగా వివరించాలి. తమ వ్యక్తిగత అంశాలపై నిఘా పెడుతున్నారనే దురభిప్రాయం కలగకుండా వ్యవహరించాలి. ఇంట్లో టెక్ ఫ్రీ జోన్లు ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట సమయాల్లో గాడ్జెట్లు వాడకూడదనే నిబంధన అమలు చేయాలి. ఆఫ్లైన్ వినోదాన్ని ప్రోత్సహించాలి. కుటుంబంతో కలిసి సినిమాలు చూడడం, ఆటలు, విందు, వినోదాలకు తీసుకెళ్లడం, బంధువులు, మిత్రులతో వారాంతాలు గడిపేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. అక్కడి పిల్లలతో స్నేహం పెంచుకునేలా చూడాలి. పిల్లలకు సుద్దులు చెబుతుంటే వారు వినరు. తల్లిదండ్రుల నుంచే నియంత్రణ మొదలు కావాలి. చాలామంది పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాలు, ఈమెయిల్స్ తల్లిదండ్రులు తెరిచినవేనని ఓ సర్వేలో వెల్లడైంది. ఈరోజు మనం సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్న పిల్లలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.